ఇప్పుడు హాట్ టాపిక్ అంతా నడిచేది దేని మీద? కాళేశ్వరం ప్రాజెక్టు మీద. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ని విచారణకు పిలవాలి. తర్వాత విచారణ చేసిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమాలు ఏంటి అనేది చూడాలి. మొత్తం టాపిక్ అదే నడుస్తుంది. మీరు కాంగ్రెస్ వాళ్ళకు ఒక అద్భుతమైన అవకాశం. అదేంటంటే కేసీఆర్ దొంగ, కేసీఆర్ 10 ఏళ్ల నుంచి మొత్తం దోచుకొని తిన్నాడు, 1,00,000 కోట్ల అవినీతి చేసిండు, తెలంగాణను ఆగం పట్టించిండు అని చెప్పేసి రోజు మొత్తుకుంటా ఉన్నారు కదా. మీకు ఇది ఒక సువర్ణ అవకాశం అనుకోండి. ఎందుకంటే ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ రాదు. ఇదే రెఫరెండం మీద గత 16-18 నెలల నుంచి స్థానిక సంస్థల ఎలక్షన్లని మీరు పెండింగ్లో పెట్టేది కదా. ఈ రెఫరెండం మీద జనాలలోకి వెళ్ళండి. వెళ్ళి కేసీఆర్ దొంగ, కేసీఆర్ అవినీతి పరుడు అని చెప్పేసి మాట్లాడి ఆ ఎలక్షన్లను కండక్ట్ చేయండి. ఆ ఎలక్షన్లను కండక్ట్ చేసి కేసీఆర్ దొంగ అని మీరు నిరూపించండి. నిరూపించిన తర్వాత జనాలు మీ సైడ్ ఉన్నారనుకోండి, మీరు నీతివంతమైన పాలన, మీరు అన్ని 6 గ్యారంటీలు మీరు చెప్పినట్టు చేస్తున్నట్టు. ఒకవేళ ఆ ఎలక్షన్లలో మీరు ఓడిపోయారనుకో, మీ అంత దరిద్రులు ప్రపంచంలో ఇంకెవరు లేరని చెప్పేసి జనాలు తీర్పిచ్చినట్టు. మీకు ధైర్యం ఉంటే ఈ కాంగ్రెస్ ఈ కాన్సెప్ట్ మీద, కేసీఆర్ పేరు మీద ఎలక్షన్లకు వెళ్ళండి. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి మీ దగ్గరకు వచ్చారు కదా, వాళ్ళని రాజీనామా చేయించండి. రాజీనామా చేయించి వాళ్ళతో కూడా ఉప ఎన్నికలకు వెళ్ళండి. ఇదే రెఫరెండం మీద మీరు జనాల దగ్గర తీర్పు అడగండి. కేసీఆర్ దొంగనా, మేము దొంగలం అని చెప్పేసి తీర్పు అడగండి. జనాలు ఏ తీర్పిస్తే దానికి కట్టుబడి ఉండండి. అంతేగాని కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకున్నాడు, అది దోచుకున్నాడు, తిన్నాడు, చచ్చిండు, బతికిండు, అవన్నీ ఉట్టి మాటలు. నిరూపించుకునే అవకాశం వచ్చింది. మీరు మొగోళ్ళు అయితే జనాలకు దిగండి, నిరూపించుకోండి.